ఈరోజు నగరపాలక సంస్థ నిర్లక్ష్యం అనేది ఒక మనిషి ప్రాణం కోల్పోయిన పరిస్థితి వచ్చింది. మధు అని చెప్పని మెడికల్ వ్యాపారస్తులు రాత్రి బాగా వర్షం పడుతుంటూ వీళ్ళు నగరపాలక సంస్థ ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అని చెప్పని గుంటలు తవ్వడం, దాని మీద సరైన భద్రత లేకపోవడం, అదేవిధంగా హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల ఆ మనిషి నిన్న దాంట్లో మునిగిపోవడం, అతను ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. నగరపాలక సంస్థ అధికారులందరూ దీన్ని స్పందించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం. ఎందుకంటే మనుషుల ప్రాణాలకి లెక్కలేక చిన్న వయసులో ఉన్న కుర్రవాడు మధు అని కుర్రవాడు, అతను ప్రాణం ఈరోజు ఈ నిర్లక్ష్యం వల్ల, కేవలం నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క మరణం సంభవించింది. వారి కుటుంబాన్ని మనం ఏ విధంగా కూడా మనం చూడలేని పరిస్థితి. ఇటువంటి పునరావృతం కాకుండా నగరపాలక సంస్థ కమిషనర్ గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీ నిర్లక్ష్యం వల్ల కేవలం ఒక గంట వర్షం పడితేనే ఈ విధమైన పరిస్థితులు వచ్చినాయంటే మీ యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉందో, అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. దయచేసి ఆ కుటుంబాన్ని కూడా, అది కూడా ఎవరో కాదు, మీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే, ఆయన డివిజన్ అధ్యక్షుడు 53 డివిజన్, వారికే మీ కుటుంబంలో రక్షణ లేకపోతే ఎవరి మీద ఉంటుందని చెప్పని తెలియపరచుకుంటూ ఖండిస్తున్నాం. దాని పక్కన గులాబీ రెస్టారెంట్ పక్కన ఏదో మన కలవట్టు కోసం తవ్వారండి. నేను వర్షం హెవీగా పడేటప్పటికీ అందులో ఒక మనిషి పడి చనిపోయారు సార్. చనిపోయారు. జస్ట్ ఆ బాడీ దగ్గరికి వచ్చేస్తారు. అయినా సార్ కనీసం మన వాళ్ళు అక్కడ గుంట తవ్వినట్టు కానీ, బొక్క పెట్టినట్టు కానీ కనీసం బోర్డు కూడా పెట్టలేదు సార్. నడుస్తూ పడిపోయాడు సార్ దానికి మనిషి. ఇప్పుడు పంపిస్తారండి. కొంచెం వాళ్ళ మీద ఎవరైతే ఈ పని చేసే వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకోండి సార్. నడుస్తూ పడిపోయి మనిషి అనిపించారు సార్, సీరియస్ యాక్షన్ తీసుకోండి సార్.